ఇక్కడ ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పాలమూరు జిల్లా మొత్తం కేవలం 9-10% పని మిగిలింది. ఆ పని మాత్రం చేస్తలేడు. ఎందుకు చేస్తలేవు? మనసు వస్తలేదా? కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయమా? అందుకే మేమందరం కూడా ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం, పెద్దలు కేసీఆర్ గారి అనుమతి కూడా తీసుకుంటాం. తొందరలోనే ఎట్లా అయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులందరం కలిసి అదే పద్ధతిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, పాలమూరు ఉమ్మడి పాలమూరు యొక్క నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం. పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు. నిజంగా కూడా పాలమూరు బిడ్డలకు నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే మొత్తం సహకరించింది మీరు. భూములు కోల్పోయినా మా వాళ్ళకు నీళ్లు వస్తాయి, మా గడ్డకు నీళ్లు వస్తాయి అని సహకరించింది మీరు. రిజర్వాయర్లలో భూములు పోయిన వాళ్ళు, రైతులు, ఇంకా ఇతరులు ఎంతో మంది సహకరిస్తే వాళ్ళ త్యాగాలతో ఇలా రిజర్వాయర్లు పూర్తయినాయి. రిజర్వాయర్లు పూర్తయిపోయి కేవలం ప్రవాహ కాలువలు దవ్వి పంపులు ఆన్ చేయాల్సింది ఉంటే ఆ పని చేయకుండా మెగా ఇంజనీరింగ్ కు, రాఘవ కన్స్ట్రక్షన్ కు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏ కంపెనీలనైతే బూతులు తిట్టిండో ఇన్ని రోజులు, ఏ కంపెనీలనైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అని, లూట్ కంపెనీ అని, జూటా కంపెనీ అని, ఆంధ్ర కాంట్రాక్టర్లని ఇదే రేవంత్ రెడ్డి నోరు బారేసుకున్నాడో ఇలా వాళ్ళకే 4,350 కోట్లు నీ సొంత నియోజకవర్గంలో ఇచ్చినావు కదా, దాని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని చెబుతూ మొత్తం ఎమ్మెల్యేలు గాని, మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం తొందరలో పర్యటనకు బయలుదేరుతాం. 2 రోజుల పర్యటన పెట్టుకుంటాం. ప్రతి రిజర్వాయర్ ప్రజలకు చూపెడతాం, ప్రతి పంప్ హౌస్ దగ్గరికి పోతాం. పోయి రాష్ట్ర ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేసిందో, ఈ ప్రభుత్వం కావాలని ఎట్లా గత 9 నెలలుగా దాన్ని తొక్కి పెడుతున్నదో, పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నదో ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని చెబుతూ తొందరలో తప్పకుండా మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానని కూడా చెప్తూ ధన్యవాదాలు.